ఇక్కడ మన డైట్లో ఫస్ట్ డే వచ్చేసి నేను మన స్మూదీకి అంటే నెక్స్ట్ డే స్మూదీకి కావాల్సినవన్నీ ముందు రోజు నైట్ అయితే సోక్ చేసి పెట్టుకుంటున్నాను. ఒక బౌల్లో బాదం ఒక 4, 1 టీ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే పంప్కిన్ సీడ్స్, అలాగే నువ్వులు కూడా 1 టీ స్పూన్ వేసేసి వాటర్ వేసి సోక్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నైట్కి అయితే మనం ముందు రోజు కావాల్సినవన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అది కూడా సీడ్స్ నానబెడితేనే మంచిది కాబట్టి ఇలా సోక్ చేసి పెట్టుకుంటున్నాను. అలాగే ఇందులో కొంచెం వాటర్ వేసి అయితే పెట్టేసుకొని ఓవర్ నైట్ అయితే సైడ్కి పెట్టేసుకోవాలి. మార్నింగ్ లేచేసరికి చక్కగా నానిపోయి ఉంటాయి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా 4 బ్లాక్ రైజిన్స్ అనమాట, కిస్మిస్ బ్లాక్వి వేసుకుంటున్నాను. వీటన్నింటినీ మూత పెట్టేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఇక్కడ మనం డైట్ చేసే ఫస్ట్ డే అనమాట ఇది. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మనకి వాష్రూమ్ అంతా అయిపోయిన తర్వాత వెయిట్ అయితే చూసుకోవాలి. మనం మార్నింగ్ లేవగానే చూడకూడదు. నా వెయిట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా 66 అయితే ఉంది వెయిట్. చూద్దాం ఎంత తగ్గుతుందో ఈ డైట్ అయ్యేసరికి. కంప్లీట్గా లాస్ట్ ఫైనల్ డే వచ్చేసరికి ఎంత తగ్గుతుందో. నాకు ఎంత తగ్గినా కూడా పర్వాలేదు, ప్రాబ్లం లేదు. ఒక 2-3 అంటే నేనైతే నా టార్గెట్ 5 kgs అనమాట. కానీ ఎంత తగ్గుతుందో చూడాలి, ఎందుకంటే నాది స్ట్రక్ అయింది కాబట్టి వెయిట్. కానీ ఇప్పుడు నేను చెప్పే డైట్ కనుక మీరు కనుక చేస్తే చాలా బాగా అయితే నేను చెప్పినట్టు చేస్తే చాలా బాగా వెయిట్ అయితే లాస్ అవుతారు. అదనమాట. మీరు కూడా ఫస్ట్ డే ఎంత ఉన్నారు స్టార్ట్ చేసినప్పుడు వెయిట్ చూసుకొని నోట్ చేసి పెట్టుకోండి. నాకు కూడా కామెంట్ సెక్షన్లో ఎవరు ఎంత వెయిట్ ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా నేను వెయిట్ చూసుకున్న తర్వాత వాటర్ అయితే ఇక్కడ 1/2 లీటర్ వాటర్ మార్నింగే ల్యూక్ వామ్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే తీసుకోవాలన్నమాట. కాకపోతే ఈ రోజు నేను ఫస్ట్ డే డైట్ కాబట్టి స్టార్ట్ చేసినప్పుడు నేను ఫస్ట్ వాష్రూమ్ అయిన తర్వాత తీసుకున్నాను. లేదనంటే ఫస్ట్ వాటర్ తాగిన తర్వాత అయితే వెళితే మనకి ఫ్రీగా బౌల్ మూమెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది, క్లియర్గా చాలా సాఫీగా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి ఎప్పుడైనా మనం డైట్ చేసేటప్పుడు మన గట్ హెల్త్ కూడా హెల్దీగా ఉంటేనే మనకు వెయిట్ లాస్ అవుతుంది. మనం తీసుకునే ఫుడ్లో న్యూట్రియంట్స్ అనేవి మన బాడీకి పడతాయి. ఇక్కడ నా ఫేస్ చూసి అయితే భయపడొద్దు, ఎందుకంటే మార్నింగ్ లేచిన వెంటనే నేను వాటర్ తీసుకుంటాను. ఇంకా హెయిర్ దువ్వుకోవడం కానీ ఏమి చేయను కాబట్టి ఇలా ఉందన్నమాట. ఫేస్ వాష్ కాదు, ఏమి కాదు. బ్రష్ చేయక ముందే లేవగానే వాటర్ తీసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. బ్రష్ చేసిన వెంటనే బ్రష్ చేసి తాగడం కాదు. కొంతమందికి నచ్చదు, అలా నచ్చని వాళ్ళు బ్రష్ చేసి తాగండి. కానీ నేనైతే ఇలా తాగుతాను. ఇలా మార్నింగ్ లేచిన తర్వాత ఒక 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వాటర్ అయితే తాగిన తర్వాత 9కి ఇలాగా మనం ఆల్రెడీ నైట్ సోక్ చేసి పెట్టుకున్న సీడ్స్ నట్స్ అనేవి మనం ఇలా నేనైతే వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఎక్సర్సైజ్ అన్నీ అయిపోయిన తరువాత ఈ క్లిప్పింగ్ అన్నమాట. అలాగే ఇక్కడ ఒక చిన్న యాపిల్ ముక్కలు ఒక 4 ముక్కలు, అంటే ఒక చిన్న యాపిల్లో ఒక 1/2 యాపిల్ అనమాట. అలాగే దోసకాయ ముక్క ఒక 1/2 దోసకాయ, అలాగే డేట్స్, అలాగే ఇక్కడ మొరింగా అంటే మునగాకును కూడా ఒక గుప్పెడు వేసుకుంటున్నాను. మునగాకు వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉంటాయంటే మరి చెప్పటానికే లేదు, అంత మంచిది. ఇలా చూస్తున్నారు కదా నేనైతే మిక్సీ పెట్టేసుకున్నాను. ఇలా కన్సిస్టెన్సీ అయితే ఇలా వచ్చింది. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. మరి చిక్కగా ఉంటే తాగడానికి కూడా బాగోదు. నేనైతే ఇక్కడ ఒక 100 ml వాటర్ అయితే వేసుకున్నాను. ఇది ఒక 200 ml అయితే మనం తీసుకోవాలి. ఒక గ్లాసులోకి అయితే తీసుకుంటున్నాను. మరి చిక్కగా ఉంటే వాటర్ కలిపేసి తీసుకోవచ్చు. మీకు స్వీట్నెస్ కావాలి అని అనుకుంటే కొంచెం హనీని యాడ్ చేసుకోండి, కానీ మ్యాక్సిమం స్కిప్ చేయడానికి చూడండి. నేనైతే బాత్ చేసిన తర్వాత ఈ స్మూదీ అయితే తీసుకుంటాను. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. అలాగే అందులో మనకి స్వీట్నెస్ కోసం డేట్స్ రైజిన్స్ వేసాం కాబట్టి స్వీట్నెస్ కూడా దానివల్ల వస్తుంది. కానీ చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. ఇందులో మనకి హెల్తీ ఫ్యాట్స్ వస్తాయి, ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, చాలా మంచిది అనమాట. హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. మెయిన్ మార్నింగ్ ఫస్ట్ అంటే మనం లేచిన తర్వాత ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటి, నైట్ నుంచి మనం ఫాస్టింగ్లో ఉంటాం కాబట్టి దాన్ని బ్రేక్ చేయడం. కాబట్టి ఇది ఇలా హెల్తీగా తీసుకుంటే అంటే ఫస్ట్ మీల్ అనేది హెల్తీగా తీసుకుంటే కనుక చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అందులోనూ వెయిట్ లాస్కి ఇది బాగా యూజ్ అవుతుంది. కానీ ఏంటంటే ఒక దగ్గర కూర్చొని సిప్ చేస్తూ కొంచెం మెల్లమెల్లగా తాగాలి. ఇదే కాదు, ఏదైనా వాటర్ అయినా ఏదైనా కూడా ఫుడ్ అయినా కూడా మనం చూ చేస్తూ తినాలి. అలా అంటే నములుతూ తినాలన్నమాట. అలా అయితే మనకి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. లేదనంటే డైజెషన్ ఇష్యూస్ అవి వస్తాయి, ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. అలా కొంచెం ఒక దగ్గర కూర్చొని ఫ్రీగా ఎంజాయ్ చేస్తూ ఈటింగ్ అనేది మనం చేయాలన్నమాట. మరి మీకు చెప్పాను కదా, నేను కూడా కూర్చొని ఒక ప్లేస్లో కూర్చొని తాగాలి కదా, అందుకని చెప్పేసి కొంచెం అలా
ఎంజాయ్ చేస్తూ తాగుతున్నాను అనమాట. టేస్ట్ అయితే బాగుంది. కాకపోతే మనం ఇందులో మొరింగా వేసాం కాబట్టి కొంచెం చిన్న బిట్టర్ టేస్ట్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ ఇది ఇప్పుడు ఈ స్మూదీ తీసుకున్న తర్వాత ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందకనమాట. ఆ ప్లేస్లో ఇంకా ఎటువంటి అంటే ఇది తీసుకున్న తర్వాత ఎటువంటి బ్రేక్ఫాస్ట్ అయితే చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి లంచ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ లంచ్లో అయితే చాలా సింపుల్గా కర్రీ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. అలాగే నేను ఫస్ట్ డే వచ్చేసి మనం స్టార్టింగే ఏవైనా ఎక్కువగా అంటే హెవీగా డైట్ చేయటం అది కరెక్ట్ కాదనమాట. అందుకని చెప్పి నేను రైస్ అయితే బ్రౌన్ రైస్ తీసుకున్నాను. వైట్ రైస్ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఇక్కడ నేను కర్రీ అయితే మంచి ప్రోటీన్ ఫైబర్ వచ్చే విధంగా నేను ఇక్కడ కర్రీ చెప్పబోతున్నాను. దానికోసం ఒక కుక్కర్లో కొంచెం నేను కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇది గానుగ నూనెలు అంటారు కదా, దాన్ని కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ బఠానీ తీసుకున్నాను అనమాట, గ్రీన్ పీస్. ఇవి నైటే సోక్ చేసి పెట్టుకున్నాను. సోక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్నింగ్ అయితే బాగా నానిపోయి ఉంటాయి కదా, వీటిని నేను ఒక 100 నుంచి ఒక 150 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. ఇది నేను ఇద్దరి కోసం చేస్తున్నాను అనమాట. అందుకని చెప్పి ఒక 100 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. అలాగే ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. ఇవి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పోపులోనే వేసుకున్నాను. కొంచెం సాల్ట్, అది కూడా పింక్ సాల్టే యూస్ చేయండి, వైట్ సాల్ట్ అయితే అసలు యూస్ చేయొద్దు ఈ డైట్లో ఉన్నన్ని రోజులైనా. కానీ ఎప్పటికీ మనం పింక్ సాల్ట్ యూస్ చేస్తేనే మంచిది. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నాం కదా, బాగా కలిపేసుకొని కొంచెం ఇక్కడ కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను, కానీ మ్యాక్సిమం పౌడర్ లాగా చేసుకొని, అంటే ఇప్పుడు మనం కరివేపాకు అలా వేసుకుంటే తీసి పడేస్తాం కాబట్టి పౌడర్ లాగా యూస్ చేసుకుంటే బెస్ట్ అనమాట. బాగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ వంకాయ ముక్కల్ని కూడా నేను 2 వంకాయ ముక్కలను అయితే తీసుకున్నాను. 2 వంకాయ ముక్కలు అంటే కాదు, 2 వంకాయల యొక్క ముక్కలు అనమాట తీసుకున్నాను. వాటిని బాగా కలిపేసుకున్న తర్వాత క్యాప్సికమ్ తీసుకున్నాను. ఒక హోల్ పెద్ద క్యాప్సికమ్ అయితే ఒకటి తీసుకున్నాను. అలాగే టమాటోని కూడా ఒక పెద్ద టమాటోని ఒకటి తీసుకున్నాను. మనం డైట్లో మనకి క్యాప్సికమ్ యూస్ చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో విటమిన్ సి ఉంటుంది, చాలా మంచిది, వెయిట్ లాస్ జర్నీలో బాగా యూజ్ అవుతుంది. అన్ని బాగా కలిపేసుకున్న తర్వాత పసుపును కూడా యాడ్ చేసుకొని, కొంచెం పసుపు కూడా ఎక్కువగానే తీసుకున్నాను, ఒక 1/2 టీ స్పూన్. కానీ బయట దొరికే ప్యాకెట్లు అవి కాదు, ఇది ఇంట్లో అంటే పట్టించిన పసుపు అనమాట. పసుపు కొమ్ములను తీసుకొని పట్టించినది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాము కాబట్టి ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా, అంటే బఠానీ కొంచెం ఉడకాలి కదా, వాటర్ కూడా ఎందుకంటే మనం ఆయిల్ చాలా తక్కువగా వేస్తాం కాబట్టి వాటర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను. పక్కన బ్రౌన్ రైస్ కూడా ఉడుకుతుంది. నేను కొంచెం బ్రౌన్ రైస్ చాలా తక్కువ పెట్టుకున్నాను అనమాట. ఒక గుప్పెడు రైస్ అలా పెట్టుకున్నాను. మీరు కూడా గుప్పెడు రైస్ పెట్టుకోండి. అది అయ్యేసరికి అంటే ఉడికిన తర్వాత కొంచెం ఆ మాత్రం వస్తుంది. మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ ఒక టీ స్పూన్ వరకు డ్రై రోస్ట్ చేసి ఆ కర్రీలో నేను మిక్స్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది, నట్టి ఫ్లేవర్ వచ్చేసి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మన లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది, చూస్తున్నారు కదా. ఈ రైస్ చాలా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఫోన్ కొంచెం క్లారిటీ లేకపోతే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. అంటే మెయిన్ ఫోన్ ప్రాబ్లం కాదు, లైటింగ్ ప్రాబ్లం అనమాట. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఈ కర్రీ అనేది వంకాయ బఠానీ అంటే మనకి ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి కాబట్టి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. అలాగే ఫైబర్ కోసం మనకి కీరా, క్యారెట్ తీసుకున్నాను. బ్రౌన్ రైస్ తీసుకున్నాను. అలాగే మనకి హెల్దీ ఫ్యాట్స్ కోసం, వాటి కోసం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవన్నీ ఉండాలి అని అంటే మనకి అవిసె గింజలు చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే పెరుగు, కర్డ్ అయితే 100 గ్రామ్స్ తీసుకున్నాను. అందులో ఎటువంటి సాల్ట్ కానీ షుగర్ కానీ ఏమి యాడ్ చేయకుండా అది ప్లెయిన్గా తీసుకోవాలి. లేదు మీకు నచ్చట్లేదు, ఏమైనా తిన తర్వాత స్వీట్గా ఏదైనా తినాలనిపిస్తుంది, చాలా మందికి ఉంటుంది ఆ క్రేవింగ్స్ అనేవి, అందులో కొంచెం హనీ యాడ్ చేసుకొని తినండి. రోజుకి 1 స్పూన్ నుంచి 2 స్పూన్స్ హనీ అయితే యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇందులో హనీ యాడ్ చేసుకొని తినండి. అది అలా తినడం వల్ల మనకి పొట్టలో ఏమైనా అల్సర్స్ ఉన్నా, లేదనంటే మనకి ఏమైనా డిస్టర్బెన్స్గా అంటే గట్ హెల్త్కి చాలా మంచిది అనమాట. ఎందుకంటే ఇవి ప్రోబయోటిక్స్ కాబట్టి చాలా మంచిది. మనకి హనీ కూడా హెల్త్కి మంచిది. కాకపోతే హనీ అనేది అంటే ఆర్గానిక్ ట్రై చేయండి, ఆర్గానిక్ యూస్ చేయడానికి ట్రై చేయండి. బయట దొరికేవి అంటే మామూలుగా అంటే మంచి బ్రాండ్ ఏదైనా చూస్ చేసుకోండి. ఏది పడితే అది తీసుకోవద్దు, ఎందుకంటే అది పంచదార పాకం లేదంటే బెల్లం పాకం అలాగే ఉంటున్నాయి. అంటే క్వాలిటీ అనేది ఉండదు అనమాట. మనం ఎంత హెల్దీగా ప్రిపేర్ చేసుకొని అన్ని తీసుకున్నప్పుడు ఇలా హనీ అనే కాదు, ఏదైనా కూడా మనకి బయటకి ఇలా ఏమైనా అంటే మంచిది కాకుండా ఏదైనా అన్హెల్దీగా ఉంటే గనక మనం మళ్ళీ ఆబ్వియస్లీ మనం వెయిట్ గెయిన్ అవుతాము, హెల్త్ కూడా అంత మంచిది కాదు. ఇప్పుడైతే
ఈ మీల్ అనేది ఇప్పుడు నేను 12:30 to 1 o'clock అయితే తీసుకుంటున్నాను. కంపల్సరిగా మీరు కూడా 12:30 కల్లా తీసేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడైతే మనం లంచ్ చేసేద్దాం. కానీ ఇంకొకటి ఏంటంటే ఈ మీల్ ప్లేట్లో ఫస్ట్ అనేది ఫైబర్ తీసుకోవాలి. అంటే మన స్టమక్లోనికి ఫస్ట్ ఫైబర్ వెళ్ళాలి, ఆ తర్వాత ప్రోటీన్ వెళ్ళాలి, ఆ తర్వాత కార్బ్స్ వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కర్డ్ తీసుకుంటే సరిపోతుంది లాస్ట్లో. కాకపోతే తినేటప్పుడు ఒక దగ్గర కూర్చొని చక్కగా టీవీ అవి చూస్తూ కాకుండా, ఫోన్స్ చూస్తూ కాకుండా ఒక దగ్గర కూర్చొని చేస్తూ బాగా నములుతూ తినడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ట్రై చేయడం కాదు, అలాగే చెయ్యాలి. ఆ తర్వాత మనకి అలా చేయటం వల్ల అంటే డైజెషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది, అలాగే మన వెయిట్ లాస్ కూడా హెల్ప్ అవుతుంది. ఇక్కడ 12:30కి అంటే స్టార్ట్ చేస్తే 1 లోపల మనకి లంచ్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇలా అయితే మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. టైమింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ వెయిట్ లాస్ జర్నీలో. వెయిట్ లాస్ జర్నీలోనే కాదు, ఎప్పుడైనా కూడా మనం టైమింగ్స్ మెయింటైన్ చేస్తే కనుక మనకి హెల్త్ అనేది కరెక్ట్గా ఉంటుంది. డిస్టర్బెన్సెస్ ఏమీ లేకుండా బాడీలో. ఎప్పుడైతే మనం ఆ టైమింగ్స్ మారిపోతాయో అప్పుడు ఆటోమేటిక్గా మనకి చేంజ్ తెలిసిపోతుంది, హెల్త్ డిస్టర్బ్ అవుతున్నట్టు. ఇక్కడ వచ్చేసి లంచ్ అయిపోయింది కదా, ఇది 3:30కి అనమాట. 3:30 to 4 o'clock నేనైతే ఇక్కడ డీటాక్స్ డ్రింక్ లాగా అంటే ఒక కషాయం లాగా చేస్తున్నాను. ఒక బౌల్లో ఒక 250 ml వాటర్ వేసుకున్నాను. అందులో కొంచెం దాల్చిన చెక్క, ఒక అంగుళం ముక్క, అలాగే తులసి ఆకులు ఒక గుప్పెడి కంటే కొంచెం తక్కువ అనమాట. అలాగే వాము ఒక 1/2 teaspoon వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇది హాఫ్ అయ్యేంత వరకు చక్కగా మరిగించుకొని దీన్ని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లెమన్ని స్క్వీజ్ చేసుకొని తాగితే గనక చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అలాగే మన వెయిట్ లాస్ జర్నీలో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఓవరాల్ హెల్త్ కూడా చాలా మంచిది ఈ డ్రింక్ అనేది. అలాగే ఈ టీతో పాటు ఇక్కడ నేనైతే పోమోగ్రానేట్ తీసుకుంటున్నాను స్నాక్ కింద. ఇవైతే ఒక 100 grams అయితే, ఒక 100 grams కొంచెం తక్కువగానే ఉంటాయి, 100 grams వరకు తీసుకోవచ్చు. ఇందులో కొంచెం లెమన్ ని స్క్వీజ్ చేసుకుందాం. టేస్ట్ అయితే బాగుంది, రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఈవినింగ్ టైంలో అలా స్నాక్ టైంలో తీసుకుంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. దీంతో పాటు ఎనీ ఫ్రూట్ కానీ లేదంటే ఏదైనా ఏదైనా ప్రోటీన్ స్నాక్ కానీ తీసుకుంటే చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, ఎక్కువసేపు ఆకలి అనిపించదు. ఇది 3:30కి అలా తీసుకోవాలి. 3:30కి తీసుకున్న తర్వాత మళ్ళీ 6 కల్లా మన డిన్నర్ అనేది కంప్లీట్ చేసేయాలి, క్లోజ్ చేసేయాలి. ఒకేసారి అలా చేయాలంటే కుదరనప్పుడు అట్లీస్ట్ 7 కల్లా అయినా, అంటే 7 లోపల అయినా అలా తగ్గించుకుంటూ రావాలి. ఫస్ట్ 7కి, ఆ తర్వాత 6కి అలా తగ్గించుకుంటూ 6 o'clock కల్లా ఫిక్స్ చేసేయాలన్నమాట. నెక్స్ట్ నేను డిన్నర్ వచ్చేసి 6 o'clockకే చేసేస్తున్నాను. ఇప్పుడు డిన్నర్లో నేనైతే సూప్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, వీటిని బ్లాక్ ఐడ్ బీన్స్ అంటారు, అంటే బొబ్బర్లు అంటారేమో, బొబ్బర్లు అనుకుంటా. వీటిని చాలా హై ప్రోటీన్ ఉంటుంది, చాలా మంచిది వెయిట్ లాస్ జర్నీలో. వీటిని ఓవర్ నైట్ అయితే సూప్ చేసి పెట్టుకున్నాను. వీటిని చూసారు కదా, నేనైతే ఒక 100 grams వరకు ఉడకబెట్టుకుంటున్నాను. అంటే ఒక కుక్కర్లో ఒక 100 grams నానబెట్టుకున్న బొబ్బర్లను తీసుకున్నాను. అలాగే ఒక పచ్చిమిర్చి అంటే కారం కోసం, అలాగే ఒక పెద్ద టమాటో, అలాగే కొత్తిమీరను కూడా తీసుకొని ఒక 200 ml వాటర్ వేసుకొని నేను కుక్కర్ అయితే పెట్టేస్తాను. కొంచెం సాల్ట్ కూడా, ఇప్పుడైతే సాల్ట్ వేయలేదు, నేను మిక్సీ పట్టుకున్నప్పుడు సాల్ట్ వేసుకుందామని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. విజిల్ అయితే ఒక 2 విజిల్లు వచ్చేసరికి చక్కగా ఉడికిపోయాయి అనమాట. వీటిని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవచ్చు. ఫైన్ పేస్ట్ అవసరం లేదు, కొంచెం బరక్గా ఉన్నా పర్వాలేదు, సూప్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత ఇక్కడ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చల్లారిపోయింది. వీటన్నింటినీ అంటే కొంచెం వాటర్ సైడ్ చేసుకొని ఓన్లీ గింజలనే వేసుకుంటున్నాను. ఆ వాటర్ను కూడా పడేయొద్దు, ఇందులోనే యాడ్ చేసేసుకోవాలన్నమాట. లాస్ట్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇందులో క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చు, కానీ నేను మ్యాక్సిమం క్యారెట్ని రాగానే తీసుకోవడానికి ఇష్టపడతాను. ఉడికించిన కంటే రాగా తీసుకుంటేనే మంచిదన్నమాట. ఎందుకంటే అది కూడా దుంపజాతే కాబట్టి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. పసుపు మ్యాక్సిమం అంటే కొమ్ములు తెచ్చుకొని ఆడించుకునే విధంగా చూడండి. మూత పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం.
ఇప్పుడు ఇక్కడ మిక్సీ పెట్టేసుకున్నాం కదా, చూసారు కదా. ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది చిక్కగా వచ్చింది, ఎందుకంటే మనం ఏమి వాటర్ వేయలేదు కాబట్టి డ్రైగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మనం ఉడికించిన దాంట్లో వాటర్ అయితే మిగిలింది కదా, దాన్ని కూడా వేసుకుందాం. ఇక్కడ కొంచెం గింజలుగా ఉంచాను, తినేటప్పుడు పంటికి తగులుతూ బాగుంటుందని చెప్పేసి. ఈ సూప్ అయితే నన్ను నమ్మి చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాము అనే ఏ థాట్ కూడా రాదు మీకు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనం కొత్తిమీర వేసాము, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ మనకి ఫిల్లింగ్గా కూడా ఉంటుంది, చాలా టైం వరకు ఆకలి అనిపించదు. మనం 6-6:30 కల్లా తినేస్తాం కదా, నైట్ ఏమైనా ఆకలిగా అనిపిస్తే కనుక మీరు ఒక ఫ్రూట్ ఏదైనా తీసుకోండి, లేదంటే ఏదైనా డీటాక్స్ వాటర్ అయినా తీసుకోండి. నేనైతే ఇప్పుడు అదే కుక్కర్లో నేను కొంచెం పోపు వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే కొంచెం వేసుకుంటున్నాను, నెయ్యితో వేసుకోండి ఇంకా బాగుంటుంది. చాలా అంటే చాలా తక్కువ. అలాగే ఇక్కడ ఆవాలు జీలకర్ర వేసుకున్నాను, అలాగే కొంచెం వెల్లుల్లి కూడా వేసుకున్నాను సన్నగా చాప్ చేసుకొని. ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఆనియన్ కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు అనమాట. కరివేపాకు మిక్సీ చేస్తున్నప్పుడు వేసేస్తే ఇంకా బెటర్ అనమాట, ఎందుకంటే ఇది మనం ఇలా ఉంటే మనం సైడ్కి తీసి పడేస్తాం కాబట్టి. వీటన్నింటినీ బాగా వేయించుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అంతా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇందులో లాస్ట్లో కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు మనం లెమన్, ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో పాటు ఒక క్యారెట్ కానీ లేదంటే కీరా కానీ ఏదైనా తింటే మనకి ఫైబర్ కోసం సరిపోతుంది అనమాట. ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది, మనకి కీరా క్యారెట్లో ఫైబర్ వచ్చేస్తుంది. మంచి మీల్ అనమాట, కరెక్ట్గా వెయిట్ లాస్ కోసం ఐడియల్ మీల్ అనమాట, చాలా బాగుంటుంది. ఇలా గనక మీరు ట్రై చేశారంటే కంపల్సరిగా మనకి 1 మంత్లో 3 to 4 kgs అయితే చక్కగా వెయిట్ లాస్ అవుతారు. అది కూడా హెల్తీగా ఇంట్లో ఉంటూనే, ఎటువంటి మనీ వేస్ట్ చేయకుండా. మనం ఏదైనా వేస్ట్ అని కాదు, మనం తింటున్న ఫుడ్ కోసమే మనీ పెడుతున్నాం తప్ప ఎవరికి ఏమి ఇచ్చేయట్లేదు. కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తూ ఎలా చేసాము, రెసిపీస్ ఏంటి అని చెప్పేసి చూస్తూ, ఆయిల్ మాత్రం ఎక్కువ యూజ్ చేయకుండా అలా చూస్తూ చక్కగా ప్రిపేర్ చేసుకొని తింటూ వెయిట్ లాస్ అవ్వండి. చాలా బాగా తగ్గుతారు, నన్ను నమ్మి ట్రై చేయండి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటికి వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి.